శ్రీ మహాకాల్ అందరికీ పేరు పేరున నమస్తే. ఈ వీడియోలో నేను మీకు ఒక నిజం చూపించబోతున్నా విత్ వీడియో ప్రూఫ్స్తో. ఎందుకు అంటే ఎప్పటికైనా లైఫ్కి ఒక డెస్టినీ అనేది ఉంటుంది కదా. సో ఖచ్చితంగా నిజం ఎవరు మంచి ఎవరు చెడు అనేది సొసైటీకి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను కలెక్ట్ చేసిన కొన్ని ప్రూఫ్స్తో నేను మీ ముందు పెట్టబోతున్నా. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. మెయిన్ ఏంటంటే ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ట్రాప్డ్ మ్యారేజ్ అనమాట. తనను ఏ విధంగా టార్గెట్ చేశారు జస్ట్ ఫర్ మనీ కోసం. ఒక కంప్లీట్గా తన లైఫ్ మొత్తం స్పాయిల్ చేశారు. కానీ తనకున్న గట్స్తో నిజం ఖచ్చితంగా గెలుస్తుంది అన్న ఒక నమ్మకంతో తనుంది కాబట్టి ఏదో బతికిపోతుంది. బట్ ఫైనల్గా ఏంటంటే తన లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేసిండ్రు. ఒక విధంగా అక్రమ సంబంధాలు అంటగట్టి, అమ్మాయి మిడిల్ క్లాస్, తన దగ్గర నుంచి ఎటువంటి ప్రాపర్టీస్ కానీ ఏవి కూడా రావట్లేదు అన్న ఉద్దేశంతో కంప్లీట్గా తన క్యారెక్టర్ మీద ఒక మచ్చను క్రియేట్ చేసి ఆ అక్రమ సంబంధాలు అన్నది అయిపోయిన తర్వాత, అంటే తను కామ్గా, బికాస్ బిలో మిడిల్ క్లాస్ లేడీ కాబట్టి పేరెంట్స్ ఎవరు అంతగా సపోర్ట్ లేరు. బికాస్ ఓల్డ్ ఏజ్, చాలా 65 years ఎబో ఉన్నారనమాట పేరెంట్స్ కూడా. సో తనకు ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి తనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కామ్గా కాంప్రమైజ్ అయిపోయి లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చిందనమాట. సో అదంతా కామ్గా పేషెన్స్గా ఉన్నందుకు అక్రమ సంబంధాలు అన్న మచ్చ ఒకటి పోయి పైనుంచి తన ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేయడము, తన భర్తకి ప్రతి విషయంలో పర్మిషన్స్ ఉంటాయి కదా. టు బీ ఫ్రాంక్, ఎవరితో కూడా ఆ విధంగా బిహేవ్ చేయలేరు. కానీ భర్తతో మాత్రం అన్ని విధాల లీగల్ పర్మిషన్స్ ఉంటాయి. ఈవెన్ సెక్షువల్గా అయినా కానీ దేనికైనా సరే. సో ఎటువంటి డౌట్ అనేది ఉండదు వాళ్ళకు, ఒకవేళ ఆ పర్సనల్గా ఉన్నప్పుడైనా కానీ. సో ఆ వీడియోస్ కూడా కలెక్ట్ చేసి జస్ట్ ఫర్ మనీ కోసం అతను వేరే వాళ్ళకు చూపించడము ఇవన్నీ జరిగింది. తన లైఫ్లో తన క్యారెక్టర్ బ్యాడ్ అని చూపిస్తూ తన పేరు మీద తన భర్తనే ఒక బిజినెస్ లాగా మనీకి, అంటే పెద్ద ఎన్నో లక్షలు అన్నట్టు కాదు, ఒక పోరంబోకు అన్న వర్డ్ కూడా చాలా తక్కువదే. సో మీకు ఆ ప్రూఫ్ చూపించబోతున్నారండి. నిజం అనేది గెలుస్తుంది కదా. మనస్ఫూర్తిగా నేను నా వ్యూవర్స్ని అందరిని అడుగుతున్నా, ఈ సొసైటీలో ఉన్న కొన్ని కోట్ల జనం ఉంది, మనస్ఫూర్తిగా ఒక విషయం అడుగుతున్న, నిజమైతే గెలుస్తుంది కదా. ఏ రోజైనా కానీ, ఇవాళ రేపో కొంచెం లేట్ అయినా సరే నిజం మాత్రం గెలుస్తుంది కదా. ఆ నమ్మకం ఉంది కదా. సో దేవుడు నిజాన్ని గెలిపిస్తాడు కదా. నాకు మీరు ఖచ్చితంగా మీ మెసేజ్ నాకు రిప్లై ఇవ్వరా ఈ విషయంలో? ఎందుకంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ చూస్తూ మనసు ఎందుకో చాలా డిసప్పాయింట్గా అయిపోతుంది. ఈ పక్కన చుట్టుపక్కల జరుగుతున్న ఈ క్రైమ్ అంతా, ప్లాన్డ్గా జరుగుతున్న డ్రామా అంతా చూస్తుంటే, అరే ఇది ఈ సొసైటీలో అసలుకి మంచి అన్నది గెలవదేమో, నిజం అనేది గెలవదేమో అన్న ఒక థాట్ వస్తుంది. బట్ స్టిల్ శివుడు అనేటోడు ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని పరిపాలించడానికి. శివుడు సత్యరూపుడే కదా. సో అదొక నమ్మకంతో నడుస్తుంది. చలో, ఈ అక్రమ సంబంధం అన్న విషయం కానీ, ఈ వ్యభిచారం అన్న విషయం కానీ, ఈ ఫొటోస్ వేరే వాళ్ళకు చూపించి అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడడం కానీ, ఇవన్నిటికీ ప్రూఫ్ నేను మీకు చూపిస్తారండి. ఇదిగోండి, ఈ పర్సన్ లవ్ కమ్ అరేంజ్డ్, అంటే రేప్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. రేప్ కమ్ అరేంజ్డ్ సరే, ఏదో లైఫ్లో ఏదో జరిగిపోయింది కదా, బిలో మిడిల్ క్లాస్ కదా, ఏదో జరిగిపోయింది కదా, ఈ పోలీస్ కేసులు ఇవన్నీ ఎందుకు, అట్లా మ్యారేజ్ చేసుకుందాము అనేసి కాంప్రమైజ్ అయిపోయి సర్దుకొని మ్యారేజ్ చేసుకుంది తను, మనసుకి నచ్చకున్నా సరే. సో ఫైనల్గా ఏంటంటే ఒక వ్యభిచారం చేసే బ్రోకర్ కండ్లలో పడ్డది ఆ అమ్మాయి. చలో వీడియో స్టార్ట్ చేస్తున్నా. నేను వేరే వాళ్ళతోటి చెడ్డగా మాట్లాడడం నువ్వు చూసినావా? కనీసం మగవాళ్ళతోటి నేను మాట్లాడింది చూసినావా? అదే అంటున్నా, మగవాళ్ళతోటి నేను ఏదన్నా అక్రమ సంబంధం పెట్టుకునేటట్టు మాట్లాడింది నువ్వు చూసినావా? కనీసం ఓనర్ వాళ్ళు వచ్చినప్పుడైనా కానీ
నాతోటి నువ్వు కంప్లైంట్ పెట్టించినావు. ఈడ ఖరీదాబాద్ ఇంట్లో నాతోటి ఓనర్ మీద కంప్లైంట్ పెట్టించినావు, వాడి ఇంటి మీదకి గొడవకు వచ్చిందని. ఈ విషయం నేను ఇక్కడ ఆపడానికి రీజన్ ఏంటంటే తిని వచ్చేసి వితౌట్ రీజన్, అంటే వైఫ్ని ఏది అనకపోయినా సరే వైఫ్ని ఇన్వాల్వ్ చేసి ఆ కేసు పెట్టించడం జరిగింది. ఆ ఫైనల్గా అయిపోయిన తర్వాత కూడా మీకు కంప్లీట్ చూపించిన తర్వాత మాట్లాడదాం కదా. కానీ వానితోటి వాడు కనుక ఎప్పుడన్నా నువ్వు లేనప్పుడు వచ్చినట్టు నీకు ఏమైనా డౌట్ ఉన్నదా? కరెక్ట్ మాట్లాడు. నీకు లేకుండానే నార్మల్గా వాడు గొడవకు వచ్చిండనేసే కదా. వాస్తవానికి వాడైతే నన్ను ఏమనలేదు కాబట్టి వాడు చిల్లరోడు, వాడు తాగుతాడు, పొద్దున వస్తాడు, వాడికి ఇష్టం, వాడికి ఎందుకు పెట్టాలి, వాడు సైకాట్రిక్గా ఉన్నాడని చెప్పేసి వాడు కిరాయికి వచ్చిండు అన్నట్టే కదా నువ్వు నాతోటి కంప్లైంట్ పెట్టించినావు పోలీస్ స్టేషన్లో. వాస్తవానికి వాడు నన్ను ఏం అనలేదు. ఎందుకంటే వచ్చి ఇట్లా వచ్చి కిరాయి ఇవ్వాలి, అది చేయాలి, నన్ను అడగలేదు. నేను నీకు చెప్పినా కదా, నేను ఎన్నోసార్లు చెప్పినా. మరి ఎందుకు వట్టిగా ఎందుకు పోయి ఇచ్చిన మాట అదే అంటున్నా, వాడు నైట్ టైంలో వచ్చి గొడవ పెట్టిండు అనేసి నువ్వు నాతోటి కంప్లైంట్ పెట్టించినావు కదా. వాస్తవానికి వాడు నన్ను ఏమనలేదు. నీకు కిరాయి అడుగుతందుకు వచ్చినప్పుడు నీకు వాడికి గొడవ అయింది. ఒక లేడీ తోటి కంప్లైంట్ పెడితే స్ట్రాంగ్ ఉంటుందని నువ్వు భార్య అయినందుకు అదే అంటున్నా. బట్టలు గుంజినా ఏది గుంజినా నీకే గుంజిండు. అదే అంటున్నా, నాకైతే వాడు అట్లా మిస్బిహేవ్ చేయలేదు కదా, వాస్తవమే కదా. కానీ నువ్వు స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు నువ్వు భార్య అనేసి నాతోటి వాని మీద కంప్లైంట్ పెట్టించినావు, అంతే కదా. వాస్తవానికి కళ్ళ ముందు మొత్తం జరిగింది. నీకు వానికి గొడవ అయింది. బట్టలు చింపుకున్నా ఏది చింపుకున్నా మీరిద్దరు చింపుకున్నారు కదా. నిన్ను కొడుతున్నందుకు నేను మధ్యలో వచ్చినా కానీ వాడు నా వర్క్ అయితే రాలేదు. ఉన్న వర్షమేనా క్లియర్ కదా. వాని మీద కంప్లైంట్ పెట్టించినావు. నీతోటి గొడవ పడ్డందుకు స్ట్రాంగ్గా ఉంటుందని నాతోటి పెట్టించినావు కంప్లైంట్ కదా. ఆ తర్వాత మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వచ్చింది లేదు. నువ్వు ఎట్లా కాంప్రమైజ్ చేసుకున్నావో ఏం మాట్లాడుకున్నావో నాకైతే తెలియదు కదా. నేను 1 month ఉండే చిన్నోడు. సెకండ్ డెలివరీ అయినాక 1 monthలోనే అయింది కదా గొడవ. నేనైతే మళ్ళా కాంప్రమైజ్ ఏమైందో నాకు తెలియదు, ఏందైందో కూడా నాకు తెలియదు. నువ్వే చూసుకున్నావు కదా. ఇంకొక విషయం, కార్లో ఇక్కడికి అయింది కదా, అంటే తను లాస్ట్కి ఏమన్నది ఆ కేసు ఏమైందో ఏమో నాకు తెలీదు, డెలివరీ అయ్యి 1 month అయింది కదా, సో నేను తిరగలేదు అని చెప్పింది కదా. సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు ఏం చెప్పుకున్నారంటే మా వైఫ్ కేసు పెట్టింది బికాజ్ వీడొచ్చి నార్మల్గా ఇంటికి వచ్చి గొడవ పడ్డాము, ఇంటికి వచ్చి మా వైఫ్తో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి హరాస్ చేయడము, మాటికి మా వైఫ్తో మాట్లాడడము, అంటే ఆల్మోస్ట్ ఆ ఓనర్కి ప్లస్ వీళ్ళ వైఫ్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటగట్టిండనమాట ఆమె వెనకాల పోలీస్ స్టేషన్లో. పోలీసు వాళ్ళకి అందరికీ ఈ విషయం తెలియదు కదా. ఆమెతోటి కంప్లైంట్ పెట్టించిండు, వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ పెట్టించిండు. కానీ ఆ కేసు ఏంది యాక్చువల్గా అయితే ఇంటికి రెంట్కి వచ్చిండు, నైట్ టైంలో వచ్చి రెంట్కి అడిగిండు అనేసి చెప్పింది కదా ఫస్ట్ తను. సో ఈ మగవాళ్ళందరూ ఆఫీస్ నుంచి వచ్చే వరకు నైట్ అవుతుంది, 8-8:30 అవుతుంది కాబట్టి 8:30కి నువ్వు ఇంటికి రాగానే ఓనర్ కూడా వచ్చి ఏంటా అసలుకి రెంట్ ఇవ్వట్లేదేందా అని వచ్చి అడగడం జరిగిందనమాట. యాక్చువల్గా జరిగింది అది. కానీ పోలీస్ స్టేషన్లో చెప్పింది ఏంటంటే ఇతనేదో మా వైఫ్ని హరాస్ చేస్తున్నాడు, ఇతనేదో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి చూస్తున్నాడు అనేసి వాడి దగ్గర నుంచి ఇండైరెక్ట్గా డబ్బులు గుంజడం జరిగింది. ఇది చింతల్ మన ఖరీదాబాద్ చింతల్ బస్తీ ఉంది కదా, చింతల్ బస్తీలో విజయమేరీ హాస్పిటల్ దగ్గరలో ఉన్న అడ్రస్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అనమాట. తర్వాత ఎట్లయినా నిజం అనేది నిలకడ ఉంటుంది కాబట్టి తర్వాత కొన్ని రోజుల తర్వాత బయటపడ్డది ఏంటంటే ఆ కేసు ఒక విధానికి పెడితే ఇంకొక విధానికి చూపించి అతను డబ్బులు గుంజిండు అక్కడ అన్న విషయం తెలిసింది. అంటే రెంట్కి వచ్చిన ఓనరు రెంట్కని కాకుండా వైఫ్ని హరాస్ చేయడానికి వచ్చిండు, అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వచ్చిండు అనేసి వాని దగ్గర నుంచి వీడు మనీ గుంజడం జరిగింది. అక్కడ ఎవరు బ్లేమ్ అయినరు? వాళ్ళ వైఫ్ బ్లేమ్ అయింది. అక్కడ వాళ్ళ వైఫ్ మీద క్యారెక్టర్ మీద మర్చేసిండు వీడు ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఇంకొకటి, దగ్గరైనా సరే బయటైనా సరే నేను ఎవరన్నా మగవాళ్ళతోటి మాట్లాడింది కనీసం నువ్వు చూసినావా? నోటితో చెప్పు. మాట్లాడే అవసరం బట్టి ఏదైనా ఉంటుంది మాట్లాడేది కదా. కానీ మిస్బిహేవ్ లెక్క ఎవరితోటన్నా
అంటే లే అదే అంటున్నా, మెయిన్ అదే కావాల్సింది. ఇప్పుడు నాతోటి ఉండేది ప్రతి క్షణం నువ్వే ఉంటుంటే కదా. ఒక్కసారి నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత 2016లో కానీ ఎప్పుడైనా నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నేను కనీసం ఒక షాప్కి కూడా పోయింది లేదు, కిరాణా షాప్కి కానీ దేనికి కూడా పోయింది లేదు. అర్థమైందా? కిరాణా షాప్కి నేను నువ్వు ఉన్నప్పుడు పోయినా, ఇప్పుడు 4 నెలలు నువ్వు ఇంట్లో లేనందుకు, చెప్పకుండా వెళ్ళిపోయినందుకు, అప్పటి నుంచి పిల్లల బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి పిల్లలకు ఫుడ్ పెట్టుకోవాలి కాబట్టి నేను వెళ్ళిన. కానీ నేను ఎవరితోటన్నా చెడ్డగా ప్రవర్తించినట్టు నువ్వు చూసినావా నా క్యారెక్టర్ విషయంలో? లే, నువ్వు నా ముంగట అనకపోయినా బయట అయినా కానీ అదే అంటున్నా. మెయిన్ నాకు కావాల్సింది నువ్వు అట్లా నన్ను చూసినావా చెడ్డగా? నేను ఎవరన్నా మగవాళ్ళతోటి నువ్వు నన్ను అట్లా నేను ఎవరు మగవాళ్ళతోటన్నా మిస్బిహేవ్ చేసినట్టు చూసినావా? నువ్వు అన్నవో అనలేదో ఎవరన్నారో అనేదే మెయిన్ బయటికి రావాలి. ఎందుకంటే నీది నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మీరు చూస్తున్నారు కదా, ఇందులో మధ్యలో కూడా 4 months చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయిండు రెంట్ విషయంలో అనేసి వేరే దగ్గర జరిగిన ఇన్సిడెంట్. ఇవన్నీ అయిన తర్వాత చాలా రోజులకు తీసిన వీడియో అనమాట ఇది. సో ఏం జరిగేదంటే ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వచ్చినా సరే కారులోనే తనను కూర్చోబెట్టేది, కారులోనే ఉండేది. కనీసం ఎక్కడికన్నా యాత్రకు వెళ్తారు కదా, అంటే కొంచెం ఎక్కడన్నా దూరంగా ఉన్న టెంపుల్స్కి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడైనా కానీ దారిలో బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నా సరే ఆమె కారులోనే కూర్చునేది. ఇతను బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేది, అంటే తిండికి, తిప్పలకు, వాష్రూమ్కి, దేనికైనా సరే అతను పక్కకే ఉంటుండేది. కానీ ఆమె మీద రూమర్ ఏంటంటే ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది, ఆమెతోటి ఎవరు మాట్లాడద్దు అనేసి తనని ఎట్లా అంటే ఒక సైకో కన్నా అధ్వానంగా పీడించిండనమాట. కనీసం ఆడవాళ్ళతో కూడా మాట్లాడనిచ్చేది కాదు. ఆడవాళ్ళు పక్కకు పెట్టండి, ఇంకా మెయిన్ పేరెంట్స్ అమ్మ నాన్న ఇంటికి వస్తే కూడా అమ్మ నాన్నతో కూడా మాట్లాడనిచ్చేది కాదనమాట. అంత సైకోగా బిహేవ్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు తను నార్మల్గా అంటే ఇప్పుడు 4 నెలలు వెళ్ళిపోయిండు అని చెప్పింది కదా, 4 నెలలు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయిండు కాబట్టి పిల్లల బాధ్యత చూసుకుంది కదా. ఆ టైంలో కూడా తను కిరాణా షాప్కి వెళ్ళినా కానీ, కూరగాయల దగ్గరికి వెళ్ళినా కానీ ఒక 2-3 సార్లు చూసి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా ఈ అమ్మాయి ఇటువంటిది, ఈ క్యారెక్టర్ సరిగ్గా ఉండదు, మీరు ఆమెతోటి మాట్లాడద్దు, అసలుకి అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందని వాళ్ళందరికీ చెప్పడం జరిగేది. వాళ్ళ ముందు ఏడ్చేది, చెప్పుకుంటూ ఏడ్చేది. అంటే ఇదే విధమైన సిచ్యువేషన్ జరుగుతా పోయి పోలీస్ స్టేషన్లో చెప్తే ఏముందంటే, అమ్మాయి ఈయన ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి, కానీ తినకు ఒక విధమైన భయం అనేది ఉంది, భార్య ఎవరి చేతుల కన్నా పోతుందేమో అన్నది. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పింది కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాదు, రేప్డ్ మ్యారేజ్ అది. వాస్తవానికి ఏమి ఇబ్బంది అయిద్దో, ఆ అమ్మాయి ఏం నార్మల్ కాదు. అక్కడ బాబాయిలు కొంతమంది పొలిటికల్గా ఉన్నారు, మామయ్యలు పొలిటికల్గా ఉన్నారు, ఇంటికి వచ్చిన అల్లుడు అంటే అక్క వాళ్ళ భర్త కానీ, కొంతమంది రిలేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పొలిటికల్గా ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, మంచి లాయర్లు కానీ అట్లా ఉన్నారనమాట వాళ్ళ ఫ్యామిలీలో. సో ఈ అమ్మాయిని ఎట్లా మన మీద ఇబ్బంది రావద్దా అనేసి ఇట్లా ప్లాన్డ్గా తన మీద ఒక రూమర్ అనేది క్రియేట్ చేసిండు. బ్యాక్ ఆఫ్ అంటే తన వెనకాల, తన ముందు ఎప్పుడు అనలేదు, ఎందుకంటే ఏం ప్రూఫ్లు లేవు కదా, తను ఎవరితో చెడ్డగా మాట్లాడింది లేదు. తన క్యారెక్టర్ వాస్తవానికి అయితే తను అసలుకి మగవాళ్ళకి చాలా దూరంగా ఉండే యాటిట్యూడ్. బికాస్ అమ్మాయి చదివింది మొత్తం గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ చెప్తున్నా కదా. ఇది తెలంగాణ, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, పిఎన్టీ కాలనీలో సెంట్ డొనాల్డ్స్ హై స్కూల్లో చదివింది. చాలా స్ట్రిక్ట్ ఉంటుండే స్కూల్ కూడా, బాయ్స్ గర్ల్స్ అనేది కంబైన్డ్ ఉండకపోతుండే. స్కాలర్స్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్, ప్రగతి జూనియర్ కాలేజ్ గర్ల్స్ది, సెంట్ మేరీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఎంబీఏ, బోగారం మండల్, గట్కేసర్ కోఎడ్ కాలేజ్ కాబట్టి అది ఎంబీఏకి అసలుకి కాలేజ్కి వెళ్ళలేదు తను. అటువంటి లేడీని ఎట్లా హరాస్ చేసిందంటే, తనను తను తప్పించుకోవడానికి ఇంకా మీకు చాలా ఉన్నాయి, నేను చూపిస్తానండి మీకు, ఇంకా వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు.
కార్ది మెయిన్, ఎందుకంటే కార్లో బెడ్ ఉంది కదా. అదే అంటున్నా, కార్లో బెడ్ ఉండదు కాబట్టి బయట నిలబడేందుకు పైసలు లేవు, ఉండేందుకు లేవు, అది ఒక ఇల్లు లెక్క అయింది. కానీ నేనేమన్నా చెడ్డ పనులు నీ కార్లో చేసిందా? చెడ్డ పనులు ఎవరు చేసిందని అంటున్నాడు? నీకు అడిగిన దానికి చెప్పు. నీకు అడిగిన దానికి నువ్వు నేను నీకు అదే అంటున్నా. బయట చేసుకుంటా, ఈ కొన్ని బయట చేసుకుంటామంటే ఎట్లయితుంది అబ్బా? వీడియోలు చేసుకుంటా నువ్వు మనం చేసే పనులు మన ఇంట్లో మనకు ఉండాలి. కానీ అంటే ఏం చేసిండ్రు కార్లో? మరి ఎవరు చేయలే కదా. ఏం చేసా? కాదు, కార్లో ఏం చేసినా నేను ఏమన్నా చేసిందా? ఎవరేం చేయలే అంటున్నా కదా, దానికే నీకు మళ్ళీ నీకు అర్థం తెలియదు. నేను వేరే వాళ్ళతో ఏమన్నా అక్రమ సంబంధం పెట్టుకున్నానా? నీ కార్లో బెడ్ వేసినావు కదా కదా పెట్టుకున్నట్టేనా? అదే నేను ఇప్పుడు నువ్వు కొన్ని ఫొటోస్ తీసి మీ అన్నకు పంపించినావు కదా. నువ్వు బయట నువ్వు డబ్బులు అడుక్కోవడానికి ఇట్లా మా పరిస్థితి రోడ్ల మీద ఉన్నది, మేము రోడ్ల మీద ఉంటున్నాము అని నేను కార్లో ఉన్నప్పుడు, పిల్లలు కార్లో ఉన్నప్పుడు అదే అంటు అడిగిన దానికి చెప్పు. నేను కార్లో బెడ్ ఉంది, నేనున్నా. నేను ఎవరితోటన్నా పడుకున్నది ఉన్నదా? నువ్వున్నావుగా. కార్ ఎప్పుడు బయటికి తీసినా ఎక్కడ ఏ అడిగిన దానికి సమాధానం చెప్పు. మరి నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తే నా వాయిస్ రేజ్ కాదు. నేను నీ కార్లో బెడ్ ఉంది, నేను ఏడికి నేను బయటికి వెళ్తే నువ్వు నాతోటి ఉంటుండే కదా. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా కానీ అడవిలో పోటీ తిరిగినాం కాబట్టి వీళ్ళు చూసిండ్రు కదా, కార్లో బెడ్ వేసి ఉంది, అది ఫొటోస్ తీసి వాళ్ళ అన్నయ్య వాళ్ళకి పంపిండు అనేసి చెప్పింది కదా తను డబ్బుల గురించి అని. ఎట్లా అంటే మేము అప్పులు ఎక్కువ అయిపోయినాయి, ఇంటి కిరాయిలు వాటికి కట్టలేకపోయే వరకు ఇంట్లో ఉండలేక బయట తప్పించుకొని తిరగాల్సి వచ్చింది. సో ఆ టైంలో తన దగ్గర తిండికి తిప్పలకు కూడా డబ్బులు లేకపోయే వరకు వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గర, వాళ్ళ మేనబా వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కోవడానికి మా పరిస్థితి ఇట్లుంది అనేసి కారులోనే ఉంటున్నాం మేము. కారు యాక్చువల్గా అయితే డట్సన్ కారుకి ఎట్లా వస్తుందంటే సీట్ ఫోల్డ్ చేస్తే వెనకాల ఇట్లా సాఫీగా బెడ్ వేసుకోవడానికి వస్తుంది. సో అదే విధంగా వేసుకొని ఉన్నదానికి ఫోటో తీసి వాళ్ళకి మేము ఇట్లా ఉంటున్నామన్న ఒక ఇంత ప్రాబ్లంలో ఉంటున్నాం, ఇంత సఫర్ అవుతున్నాం అని చెప్పి డబ్బులు తీసుకోవడానికి, అప్పు తీసుకోవడానికి తీసిందనమాట. కానీ వేరే వాళ్ళకు చూపించింది ఏ విధంగా అంటే, ఇగో ఇది ఇట్లాంటిది చెడ్డది, ఇది చెడ్డ లేడీ, మంచిది కాదు, ఇట్లా అంటే నేను ఎట్లా నొట్టికి తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లే. చెడ్డ క్యారెక్టర్ ఉంటుంది, వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు కానీ అంటే ఎక్స్ట్రా అంటే ఆల్మోస్ట్ ఒక చెడ్డ లేడీగా క్రియేట్ చేసి చెప్పడం జరిగింది బయట. తిన అవసరాలకు వేరే వాళ్ళకు చూపించుకుంటూ తిన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, తిన సైకోయిజాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఆ విధంగా బయట వేరే వాళ్ళకు వేరే విధంగా చూపించుకుంటూ బదలాం చేయడం జరిగింది తన క్యారెక్టర్ మీద. ఇప్పుడు ఇంకొక వీడియో. కార్లో నువ్వు బెడ్ వేసినావు, నువ్వు లేకుండా నేను ఇంకెవరి తట్టన్నా ఉన్నానా? క్లియర్గా చెప్పు. క్లియర్గా లేవు అంటున్నా కదా. నా యాటిట్యూడ్ అది కాదు, నేను ఉన్నాను కూడా. నువ్వు ఇప్పుడు గిల్లు లేదు కాబట్టి ఎక్కడెక్కడో అడవిలో తిరిగినాం కదా, పుట్ట చేతిలో పట్టుకొని అడవిలో తిరిగినట్టు ఇద్దరు పిల్లల్ని వేసుకొని తిరిగినాం కదా. నేను ఎవరితోటి మిస్బిహేవ్ చేసింది కానీ కనీసం వాష్రూమ్కి వెళ్ళినా నువ్వు నాతో వచ్చేది కదా. అవును, నేను వాష్రూమ్కి వెళ్ళినా, పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినా నువ్వు మాతోటి ఉంటుండే కదా. సో నా క్యారెక్టర్ ఏమైనా బ్యాడ్ ఉందా? కానీ నా మీద లేని చెడ్డ మాటలు నా మీద క్రియేట్ చేసిండ్రు. చూస్తే నా పక్కకి ప్రతి క్షణం నా భర్త నాతోటి ఉండేది. మా ఇద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.